నిబంధనను స్థిరముగా చేసి నిరతము నాడు మా ప్రభువా, నిరతము నాడు మా ప్రభువా, మీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించెను. మీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించెను. వెయ్యి తరముల వరకు సరిగా విలసిల్లేటి వేళలేనిమా, వెయ్యి తరముల వరకు సరిగా విలసిల్లేటి వేళలేనిమా, వింతల కృపయంబునియగు దేవా, వింతల కృపయంబునియగు దేవా, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, మీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించెను. మీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించెను. నీ సత్యసంధత్వ మహిమా నిరతము నిలయము సంస్తులకు, నీ సత్యసంధత్వ మహిమా నిరతము నిలయము సంస్తులకు, మెరెసెను నా మదిలో నా దేవా, మెరెసెను నా మదిలో నా దేవా, మరువగలేమి మధుర ప్రేమ, మరువగలేమి మధుర ప్రేమ, మీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించెను. మీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించెను. ఎంతైనాను నమ్మదగిన వింతైన నీ విశ్వాస్యత, ఎంతైనాను నమ్మదగిన వింతైన నీ విశ్వాస్యత, వాత్సల్యము వెలసెను మాపై, వాత్సల్యత వెలసెను మాపై, క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు, క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు, మీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించెను. మీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించెను. మన స్నేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, మన ఆత్మను జీవము దేహము మన ప్రభు యేసు రాకడ వరకు, మనరుగా కాపాడును పదిలముగా, మనరుగా కాపాడును పదిలముగా, దినదినము నీ
కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలును గాక పరిపూర్ణముగా ప్రబలును గాక పరిపరి విధముల ప్రభు సంగములో పరిపరి విధముల ప్రభు సంగములో నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నది గమించేను. నూట 80 పాట సంఖ్య వస్తుంది అనుకుంటా అందరికి. పూజనీయుడే ప్రభు వాళ్ళు నిందలు నొందెను 180 పాత పుస్తకాలు 170 178 పూజనీయుడేసు ప్రభు పలు నిందలు నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు నీ స్వకీయులే నియమించిన నిన్నంగీకరించకపోయినా నీ స్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయినా ఎన్నో బాధలొందితివా నాకై ఎన్నో బాధలొందితివా నాకై సన్నుతింతును నీ ప్రేమకై పూజనీయుడేసు ప్రభు పలు నిందలు నొందితివి వంచకూడవని నిన్ను నిందించిరా వంచకూడవని నిన్ను నిందించిరా ఉదయమయా నజరేయుడా పూజనమ ఆజ్ఞాతరహిత దైవమ యుగగోత్రపు ఓ సింహమ ఆజ్ఞాతరహిత దైవమ పలు నిందలు నొందితివా మాకై పూజనీయుడేసు ప్రభు దూషించు శత్రు సమూఢమని నిన్ను దూషించిరా దోషకూడవని నిన్ను దూషించిరా దోషరహితుడా నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు జయములు నిన్ను జూచి వణికినను జయముల పారద్రోలినను జయములు నిన్ను జూచి వణికినను జయముల పారద్రోలినను జయములు పాటి
251 క్షమించాలి 251. పాత పుస్తకాల్లో 249. పాత పుస్తకాల్లో 249, కొత్త పుస్తకాలు అయితే 251. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించిన ప్రభువునికి. వస్తారా? సరే, ఒకసారి పాడటానికి ప్రయత్నం చేద్దాం, నేర్చుకుందాం. మనం రాకపోతే పాట బాగుంటుంది. మీకు యూట్యూబ్లో కొట్టేసిన యూ కెన్, మన హెబ్రోన్లో తరచుగా పాడే పాటలు ఇవి. ఏం కొత్త పాట ఏం కాదు, మూలన పడ్డ పాట కూడా కాదు. ఆరాధనకి యోగ్యమైన పాట ఇది. ప్రతి ఆరాధనలో ఖచ్చితంగా కొంతమంది ఈ పాట ఎత్తి పాడతారు. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకి. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెదా ప్రభునకి. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే
ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర? అందరు ఒకసారి మీ బైబిల్స్ పైకి ఎత్తండి. ఎవరి దగ్గరైనా లేకపోతే కొనుక్కోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరి దగ్గర మీ బైబిల్స్ని తీసుకురావాలి. ఎన్ని మొబైల్స్ యాప్స్ వచ్చినప్పటికీ మనకి ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క బైబిల్ మనము క్యారీ చేస్తే ఏంటంటే ఎటువంటి శత్రువు కూడా మనల్ని అడ్డగించదు. ఇంకొకటి చెప్పాలంటే మొబైల్స్లో అనేకమైన శత్రువులు మన అటాక్ చేస్తారు. యూట్యూబ్లో వెళ్ళాక మన పాపప్స్ ద్వారా అనేకమైన ఏంటి వస్తాయి, అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, మన డిస్టర్బెన్స్ చేస్తాయి. కానీ ఈ యొక్క పవిత్రమైన బైబిల్ మాత్రమే ఏంటంటే ఏం చేస్తుంది, నీ యొక్క ఏకాగ్రతని ఇంక్రీజ్ చేస్తుంది. సో బైబిల్ కలిగి ఉండాలి, మొబైల్లో కాదు, చేతుల్లో. అది కూడా ఒక షర్ట్కి అయితే ఎంత ఖర్చు పెడతారు? 600 లేదంటే 500, అట్లీస్ట్ 300. బైబిల్ ఎంతకు వస్తుంది? 300. మీరు సెకండ్ హ్యాండ్లో బైబిల్స్ కూడా దొరుకుతాయి. సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకుంటే ఎంత? 10 రూపాయలకి బైబిల్ ఉంది చీప్లో, 100 రూపాయలకి బైబిల్ ఉంది. నీకు షర్ట్ ఖరీదు ఎక్కువ, ఈ బైబిల్ ఖరీదు ఎక్కువ? ఇప్పుడు చెప్పండి. షర్ట్ ఖరీదు ఎక్కువ కదా. మరి మీ యొక్క బైబిల్ వాల్యూ ఎంత? చాలా తక్కువ. అయితే ఒక దైవజనుడు అన్నారు, బైబిల్ వాల్యూ ఎక్కువ ఉండాలంట. అంటే ఇప్పుడు నా చేతిలో ఉన్న బైబిల్ దాదాపు ఒక 1000 రూపీస్ పెట్టుకున్నా. నా దగ్గర చిన్న బైబిల్ కూడా ఉంది, 300 కొన్న బైబిల్ కూడా ఉంది. ఒక సేవకుడు చెప్పారు, నీ షర్ట్ ఖరీదు కన్నా బైబిల్ ఖరీదు ఎక్కువ ఉంది. అంటే కంపల్సరీ కాదు, అది ఏం తెలియజేస్తుందంటే మన ఏంటంటే బైబిల్కి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అర్థమైనా. మనం ఎప్పుడు బైబిల్ ఒక్కసారి కొంటాము, సంవత్సరం ఎవరైనా బైబిల్ కొంటున్నారా? షర్ట్ 3 నెలలకు ఒకసారి. షర్ట్లు అయితే వాడి 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 బైబిల్ అయితే అసలు వాడము. అక్కడ మూలకు పెట్టామంటే మళ్ళీ దుమ్ము దులుపుకొని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాం. అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం బైబిల్కి. ఒక్కసారి బైబిల్కి ఇంపార్టెన్స్ ఇచ్చి చూడండి, అనుదినం బైబిల్ చదివి చూడండి, మీ జీవితం ఏం చేస్తారు తెలుసా? నూతనంగా వస్తుంది. మనం షర్ట్ వేసుకుంటే తగతగగా మెరుస్తామేమో, కొత్త షర్ట్ వేసుకుంటే. నువ్వు బైబిల్ చదివి చూడు, నీ జీవితం మెరుస్తుంది. అలాంటి బైబిల్ని ఎంతమంది చదివారు? ఈ దినం ఎంతమంది బైబిల్ చదువుకొని వచ్చారు? బైబిల్ మొబైల్స్ ఆపంచిన, మొబైల్ చూడొద్దు, మొబైల్స్ అన్ని పక్కన పెట్టండి. నేను ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తాను, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తాను. ఏదైనా రాంగ్గా మీరు బిహేవ్ చేశారనుకో, నేను మొహమాట పడడు, మీరు మొహమాటంగా చెప్తారు. ఎందుకంటే మనం ఉన్నది ఎవరి సన్నిధిలో ఉన్నాం? ప్రసంగి 5:1 ఉంది. ఏమని ఉంది? వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడే ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలంటే దేవుని మందిరంలో ఎట్లా చూసుకోవాలి? ఇంకా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. ఖచ్చితంగా ఏదైనా మొబైల్స్ మనము యూజ్ చేయకూడదు. అవసరమైతే తప్పించి ఏదైనా ఇంపార్టెన్స్, ఇప్పుడు ఎవరికైనా గైడెన్స్ ఇవ్వాలంటే, లేదంటే ఏదైనా వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే అప్పుడు తప్పించి మనం ఏం చేయాలి? ఎక్కువ యూజ్ చేయకూడదు. బైబిల్ ఎంతమంది చదివారు? చదవాలి. సరే, ఒక బైబిల్ జనరల్గా ఏంటంటే సేవకులు పెద్దలు ఏం చేస్తారంటే బైబిల్ చదివిన వాళ్ళే బైబిల్ ఎత్తాలి అనే ఒక నిబంధన ఉంటుంది. మళ్ళీ ఒక నియమం పెట్టామనుకో, ఎంతమంది బైబిల్ ఎత్తుతారు కదా? సరే, ఒక తీర్మానం తీసుకోండి, మంచి ఒక తీర్మానం తీసుకొని మీరేం చేస్తారంటే ఇక్కడ నుంచే, దేవా అనుదినం నీ యొక్క బైబిల్ చదువుతాను, పొద్దున సాయంత్రం. మనం ఒక పూట తింటాము, 2 పూటలు తింటామా? 3 పూటలు. మన బైబిల్ అది కూడా లేదు ఒక్కోసారి. సో కంపల్సరీ బైబిల్స్ చదవాలి. చదవకపోతే మనము బైబిల్ని కాసేపు కూడా ఇట్లా పైకి ఎత్తలేము, ఎందుకంటే చెయ్యి చాలా బరువు ఎక్కిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు నీ గురించి ఎంత ఎన్ని గంటలు చేతులు చాపుతున్నారు?
3 గంటల వరకు ఉన్నారు. ఎప్పటి నుంచి? అంటే 6 గంటల సేపు. ఇంకా 6 గంటలు కాదు కదా, ఒక 3 గంటలకి తను చనిపోతూ వచ్చేది. చనిపోతూ వచ్చిన తర్వాత కూడా దేహాన్ని కింద దించేంత వరకు చేతులు ఆ సాయంత్రం 6 గంటల వరకు కూడా. అంటే తను చేతులు చాపి 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 అట్లనే మరణించారు, కానీ చేతులు మాత్రం కిందకి దించలేదు. అంతా నీ గురించి ప్రేమిస్తున్నారు. సో మనం బైబిల్ని అంతగా తలకి పైగా ఎత్తాలి, ఇట్లా కాదు, ఎత్తాల్సింది పైకి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నలుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. आएगा पुस्तक रोज पढ़ो, सामने करता कोई न हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help it all the way, all the best book to read is the Bible. అండి, ఆరాధన కొరకు మనము కొన్ని లేఖన భాగాలు మనం చూసుకొని ఆరాధనలోకి మనం ప్రవేశిద్దాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 10 వరకు మనం మార్చి చదువుకున్నాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మనం మార్చి చదువుకున్నాం. పేజ్ నెంబర్ వచ్చేసి 778. ఇంకా మీకు తెలవాలంటే మలాకి మనకు ఉంటాయి కదా, మలాకి లాస్ట్ మిడిల్ మలాకి ఉంటాయి కదా, మలాకి ముందు ఉండేది జకర్యా గ్రంథం. సో జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మనం అందరం మార్చి చదువుకున్నాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడియుండియు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడియుండుటయు అతడు నాకు కనపర్చెను. సాతాను యెహోవాను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసుకొని కొనివేయవలెను అని యెహోవా దూత సాతానుతో అనెను. 3వ వచనము. యెహోవా నా మార్గములలో నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రంగా గైకొనిన ఎల్లా నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడి నీకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమమైరా, కృపసత్య సంపూర్ణ నీ యొక్క ప్రేమను బట్టి చెల్లిస్తున్నాను. ఈ యొక్క లేఖన ప్రభా ఆశీర్వదించండి. ఈ ప్రభావం వేయండి దేవా. మీ యొక్క నాకు నోటి ప్రభావ మీరే బోరగా ఉండండి. ఈ విధంగా ప్రభా ఈ కృప చెప్పిన ప్రభావం నన్ను గారు ప్రభు నర్పించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి దేవా. మీ యొక్క శక్తి లేనిదే, మీ యొక్క కృప లేనిదే దేవా, మీ యొక్క సహాయం లేనిదే ప్రభా ఇక మేము ఏమి చేయలేము. ఎంతమంది చదివారు? ఎవరు ఈ జకర్యా? దేవుడు ఎన్నుకుంటారు. ఒకటి ఏంటంటే జెరుబ్బాబెలు, ఇంకొకటి ఏంటంటే ప్రధాన యాజకుడు ఆయన యెహోషువ. అందుకనే మనం చూస్తాము హగ్గై గ్రంథము 1:1 చూడండి.
రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరమున 6వ నెల మొదటి దినమున ప్రవక్త హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారి అయిన సహూయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకు ప్రధాన యాజకుడును అహోజుకు కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది. ఎవరికి సెలవిస్తున్నా అంటే ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారు. ఒకటేవాడు జెరుబ్బాబెలు, ఇంకొకటి ప్రధాన యాజకుడైన యెహోషువ. అంటే ఈ యొక్క ప్రధాన యాజకుడు అనేది మనం చూసినట్లయితే మందిరం లేదు, మందిరం పరిచర్య లేదు. కానీ ఆ ఒక ప్రధాన యాజకత్వము అనే ఒక పేరు మాత్రం తనకి ఇవ్వబడుతూ వచ్చింది. ఎందుకు ఇవ్వబడుతూ వచ్చిందంటే రాబోయే తన దాసుడికి లేదంటే రాబోయే యేసుక్రీస్తు ప్రభువుకి ఛాయగా ఇతను ఏం చేయాలంట ఉన్నారు. ఇంకో చెప్పాలంటే ఈ యొక్క ప్రధాన యాజకుడికి అవటానికి ముందు అంటే ప్రధాన యాజకుడి అహరోను ద్వారా ఏదైతే వాళ్ళకి సంక్రమించిందో తరతరాలకి వాళ్ళకి మందిరం ఉన్నప్పటికీ లేనప్పటికి కూడా అది ఏంటిదంటే ఆ యొక్క యాజకత్వం అనేది వాళ్ళ వంశం పైన దేవుడు ఏం ఇచ్చారు, నిరంతరం అట్లా కొనసాగిస్తూ వచ్చాడు. అక్కడ నిజం చెప్పాలంటే ఈ యొక్క చెప్పబడినప్పుడు ఈ యొక్క హగ్గయి గ్రంథము జకర్యా గ్రంథం చెప్పబడినప్పుడు ఎందుకు వీళ్ళిద్దరిని దేవుడు చూసినట్లయితే హగ్గయి అండ్ జకర్యా వీళ్ళిద్దరు ప్రవక్తల్ని లేపుకుంటూ ఇద్దరు వ్యక్తుల్ని బలపరిచారు. ఇద్దరు వ్యక్తులనే కాదు అక్కడ ఉన్న ఇశ్రాయేల్ ప్రజలను కూడా బలపరుస్తూ వచ్చారు. కారణం ఏంటిదంటే ఇశ్రాయేల్ ప్రజలను ఎందుకు బలపరుస్తూ వచ్చారంటే వారు అప్పటికే విడుదల పొందిన తర్వాత పునాది మాత్రం వేశారు, మందిరం ఒక పునాది మాత్రం వేశారు. ఆ కట్టే టయానికి ఏంటిదంటే వారికి ఆటంకం వచ్చింది. ఆటంకం వచ్చిన కారణాన్ని బట్టి వాళ్ళు ఆగిపోతూ వచ్చినప్పుడు అట్లా కొన్ని సంవత్సరాలు పోయినప్పుడు వాళ్ళు ఆ మందిరం విషయం మర్చిపోతూ వచ్చారు. ఆ ఒక సమయంలో ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తాం. అందుకనే హెచ్కేల్ గ్రంథము హెజ్రా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. హెజ్రా పేజ్ నెంబర్ వచ్చేసి 395. ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందున్న యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాయేలును యోజాదాగు కుమారుడైన యెషువాయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమునకు కట్టనారంభించి. చాలండి, మనం చూసినట్లయితే ఇద్దరు ప్రవక్తలని వాళ్ళు లేపుకుంటూ వచ్చారు. దేవుడు ఇద్దరు ప్రవక్తలను లేపుకుంటూ వచ్చి ఆ ఇద్దరు ప్రవక్తల ద్వారా ఒక సందేశాన్ని ఇస్తూ వచ్చారు. అయితే ఈ యొక్క సందేశం ఇచ్చారు. అయితే ఇస్తానికన్నా ముందు వీళ్ళు ఎట్లా ఉన్నారంట, హెజ్రాగా మనము యెహోషువ కానీ లేదంటే జెరుబ్బాబెలు కానీ ఈ ఇద్దరు కొన్ని బలహీనతలతో ఉన్నారు. దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నారు, తన మందిరం కొరకు ఏర్పరచుకున్నారు, లేదంటే తన పరిచర్య కొరకు ఏర్పరచుకున్నారు. రాబోయే యేసుక్రీస్తు ప్రభువుకి ఛాయగా వీళ్ళని పెడుతూ వచ్చారు. కాకపోతే వీళ్ళిద్దరు దాంట్లో ఏముందంట, ఒక దాంట్లో మలిన వస్త్రాలు ఉన్నాయంట. మనం చూసాము జకర్యా గ్రంథము ఈ యొక్క 3వ వచనం ఉంటుంది. యాజకుడికి మలిన వస్త్రాలు ఉంటాయా అనే ప్రశ్న వేస్తున్నట్లయితే వాళ్ళకి ప్రశస్తమైన వస్త్రాలు ఉంటాయి. జనరల్గా చూస్తున్నట్లయితే ప్రశస్తమైనవి. ఇప్పుడు అహరోను మనము నిర్గమకాండంలో కానీ మనము లేవికాండంలో కానీ సంఖ్యాకాండంలో కానీ చూస్తే మోషే ఏం చేశారంటే వాళ్ళని అభిషేకించి ఒక నిలువుటంగిని ఇస్తారు. నిలువుటంగినే కాదు, వాళ్ళకి ఏంటంటే 12 రాళ్ళు ఏంటంటే రత్నాలు వాళ్ళ పైన పొడిగించబడతాయి. అవి 12 గోత్రాలకి సాదృశ్యంగా ఉంటాయి. ఆ ఒక 12 గోత్రాలు అంతేకాదు తుమిదు అనేది వాళ్ళ ఉంటాయి. అవి ప్రశస్తమైన వస్త్రాలు ఉంటాయి, చాలా వెలగల రాళ్ళు ఉంటాయి. అంటే అంత విలువగల వస్త్రాలు ధరించుకొని వాళ్ళు ఎక్కడికి ప్రవేశించాలి, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. అయితే అలా ఉండాల్సిన యాజకుడు, ప్రధాన యాజకుడు ఏ విధంగా ఉన్నారంట, మలిన వస్త్రములతో ఉన్నారు. దేవుడు కూడా నిన్ను నన్ను రక్షించుకున్నారు. ఏ విధంగా రక్షించుకున్నారంటే తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు ద్వారా రక్షించుకున్నారు. నీకు నాకు ఉచితంగా ఏమిచ్చారు, రక్షణను అనుగ్రహించారు. తన యేసుక్రీస్తు ఒక రక్తము మనందరి పైన ప్రోక్షించబడుతూ వచ్చింది. ఒక్కరికే కాదు,
అందుకనే పేతురు మొదటి పేతురులో ఉంటారు, మనం ఎవరమంటే రాజులైన యాజక సమూహం. మీరందరూ రాజులైన యాజక సమూహం. నిజానికి చెప్పాలంటే ఈ యొక్క రాజులైన యాజక సమూహానికి అర్హత లేని వాళ్ళం. చెప్పాలంటే మనం అందరము అన్య జాతికి సంబంధించిన వాళ్ళం. ఈ యొక్క ఇస్రాయల్ దేశానికి లేదంటే దేవునికి ఎటువంటి సంబంధం లేని వాళ్ళం. చెప్పాలంటే మనకి రోమా రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడుతుంది, మనం ఇంకనూ పాపులమై ఉండగా అని ఉంటుంది. ఎఫెసీయులు రాసిన పత్రికలో ఉంటుంది, మనం శత్రువులై ఉండగా అని ఉంటుంది. అంటే దేవునికి మనం శత్రువులుగా ఉన్నాం, మనం పాపులుగా ఉన్నాం. మన పాపం ఎలాంటిదంట, అడిగి కాలు మొదలుకొని నది నెత్తి వరకు కొంచెమైన స్వస్థత లేనంత పాపం ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడుతుంది. మన పాపం ఎలా ఉంది, అరికాలు మొదలుకొని మన ఆలోచనలో పాపం ఉంటుంది, తలంపులలో పాపం ఉంటుంది, చేతుల క్రియలలో పాపం ఉంటుంది. అలాంటి పాపంతో నిండుకున్న నన్ను దేవుడు ఏం చేసే తెలుసా, రాజులైన యాజక సమూహం. ఏ విధంగా చేయబడ్డావు రాజులైన యాజక సమూహంగా అంటే ఏమాత్రం అర్హత లేదు. ఈ యొక్క యాజకత్వం లేదంటే ప్రధాన యాజకుడికి రావడానికి కనీసం కొన్ని అర్హతలు ఉంటాయి. మొట్టమొదటిగా నువ్వు అబ్రహాం సంతానంలో చేర్చబడాలి. దాని తర్వాత అబ్రహాం నుంచి 12 గోత్రాల రావాలి. 12 గోత్రాల నుంచి దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఒక లేవి గోత్రాన్ని ఎంచుకోవాలి. ఈ యొక్క లేవి గోత్రం నుంచి మళ్ళీ అహరోను ఒక సంతానాన్ని ఎంచుకోవాలి. ఈ అహరోను సంతానం వారు మాత్రమే ప్రధాన యాజకత్వం పరిచర్య చేయగలుగుతారు. ఈ యొక్క మనం చూసినట్లయితే అబ్రహాం మొదలుకొని ఈ యొక్క అహరోను వరకు ఉన్న ఆ యొక్క కోవను మనం చూసినట్లయితే అబ్రహాము ఎక్కడి నుంచి పిలువబడ్డాడండి, అన్య జాతి నుండి. ఆయన వృత్తి ఏంటిదంట, ఈ యొక్క విగ్రహాలను చేసే వృత్తి. దేవునికి ఏమాత్రం సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. అసలు దేవుడు ఎవరో మనం ఎవరో ఆ విధంగా ఉన్నది. మనల్ని దేవుడు ఏం చేశారు తెలుసా, రాజులైన యాజక సమూహంగా చేశారు. పాపంతో నిండుకున్న నన్ను పవిత్రపరచడానికి, లేదంటే నన్ను శుద్ధీకరించబడటానికి దేవుడు ఏం చేసేది తెలుసా, తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. తన సన్నిధి నించోడానికి కూడా మనకు అర్హత లేదు. మనం ఇక్కడందరూ కూర్చున్నాం కదా, మనం నిర్గమకాండంలో మందిరం నమూనా చూసినట్లయితే 3 ఉంటాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలోకి ఓన్లీ యూదులు అంటే ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించిన వారు మాత్రమే ప్రవేశిస్తారు, అన్నిలో ఎవ్వరు ప్రవేశించరు. ఈ యొక్క పరిశుద్ధ స్థలంలోకి లేవీలు మాత్రం ప్రవేశిస్తారు. అతి పరిశుద్ధ స్థలంలోకి అతి ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశిస్తారు. అయితే ఈ యొక్క కనీస ఆవరణంలో కూడా నిల్చోడానికి మనకు అర్హత లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు సార్, నిన్ను నా సన్నిధిలో నించిన భాగ్యాన్ని ఇస్తూ వచ్చారు. నీకు నాకు భాగ్యాన్ని ఇస్తూ వచ్చారు. నీకు నాకు ఏమున్నాయి, మలిన వస్త్రాలు ఉన్నాయి. నీ జీవితంలో ఏముంది, పాపం ఉంది. నీ జీవితంలో ఏముంది, దోషం ఉంది. ఈ యొక్క పాపంతో నిండిన నన్ను దేవుడు ఏం చేసేది తెలుసా, తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు, శుద్ధీకరిస్తూ వచ్చారు. అందుకనే ఈ యొక్క రక్తం లేనిది మనకి ఏం జరగదంట, పాప క్షమాపణ జరగదు. నీ యొక్క రక్తం చిందించబడాలి, నీ యొక్క పాపం క్షమించబడాలంటే, నా యొక్క పాపం క్షమించబడాలంటే మనకి ఏముంటాయట, పవిత్రమైన బలి అర్పించబడాలి. అదే యేసుక్రీస్తు ప్రభువు నీ గురించి నా గురించి చేస్తూ వచ్చాడు. అయితే మనం యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ వస్తాము. ఏంటంట, యెషయా తన సన్నిధిలో నుంచున్నప్పుడు తన దేవుని యొక్క చొక్కా అంగి మందిరానికి తగులుతూ వస్తుంది. ఒక ఆకాశం నుంచి తెరవబడి తను ఒక దృశ్యాన్ని చూస్తూ వస్తాడు. పరిశుద్ధుడు 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 అని దేవుడు చూస్తూ వస్తాడు. అలాగ చూస్తూ వచ్చిన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తూ వస్తే ఇక్కడ కింద ఏం చేస్తా తెలుసా, యెషయా, నేను అపవిత్రమైన పెదవులు గలవాను ఉందా అంటే అర్థం ఏంటిది, ఒక ఆరాధన. ఇప్పుడు చూడండి, ఒక పాట పాడితే అదే సీక్వెల్ వెళ్తుంది, ఒక ఏదైనా పని చేస్తున్నా అదే సీక్వెల్ వెళ్తుంది. కానీ ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు వెంటనే యెషయా ఏమనుకున్నారు, ప్రార్థన అనుకున్నారు. అంటే అర్థం ఏంటిదంటే, నేను ఆరాధిస్తానికి, మనం దేవుని సన్నిధిలో నిల్చోడానికి యోగ్యత లేదు, దేవుని ఆరాధిస్తానికి కూడా యోగ్యత లేదు. ఏముందంటే మన నోటి నిండా అపవిత్రత ఉంది.
మొదటి పాపము ఏ విధంగా వచ్చిందంటే మన హృదయంలో నుంచి వచ్చింది, నీ సొంతంగా వచ్చింది, ఆదాము నుంచి సంక్రమిస్తూ వచ్చింది. ఈ యొక్క పాపము నిండుకొని ఉన్నది. ఈ యొక్క రెండో పాపము ఎక్కడి నుంచి వచ్చింది? యెషయా గ్రంథంలో రాయబడిన పాపము, నేను అపవిత్రమైన జనముల మధ్య నివసించు. నేను ఎవరితో సాంగత్యం చేస్తున్నా అంట? చెడ్డవారితో సహవాసం చేస్తున్నాను, చెడ్డ స్నేహితులతో సహవాసం చేస్తున్నాను. వారు ఏదైతే చెడ్డ క్రియలు చేస్తున్నారో అదే చెడ్డ క్రియలు నేను చేస్తున్నాను. మనం అందుకనే కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం రాస్తాను, దుష్టుల ఆలోచన చెప్పున్న నడక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. ఈ యొక్క 3 కోవలు మనం చేసిన వాళ్ళమే. దుష్టులతో కూర్చున్నాము, పాపులతో, అపహాసకులతో. మనం ఎన్నిసార్లు ఇతరులు తెలియనప్పుడు, దేవుని అంగీకరించినప్పుడు అపహాసం చేస్తూ వచ్చాం. దేవుడు ఏం చేసేది తెలుసా? ఆ యొక్క పాపాన్ని, లేదంటే ఆ యొక్క దోషాన్ని, లేదంటే ఆ యొక్క నువ్వు చేస్తున్న దాన్నన్నిటినీ తీసివేసి నిన్నేం చేశారు? పరిశుద్ధపరుస్తూ వచ్చారు. అందుకనే అక్కడ చూడండి, మొట్టమొదటిగా పాపం తీసివేస్తూ వచ్చారు. రెండోది ఏంటిదంటే తన సన్నిధి నుంచి భాగ్యాన్ని నీకు ఇస్తూ వచ్చారు. అంతేకాదు మనం చూసినట్లయితే అక్కడ మనము జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడుతుంది. 1వ అధ్యాయంలో సాతానుడు ఏం చేస్తున్నా అంట? ఫిర్యాదు చేస్తున్నా అంట. ఏమని ఫిర్యాదు? సాతాను ఎప్పుడు మన పక్షాన ఏం ఫిర్యాదు చేస్తారు తెలుసా? ఇతను పాపి, ఇతను ఎవరికి సంబంధించింది? నాకు సంబంధించిన వాడు. ఇది పలానా సమయంలో పలానా టైంలో నాకు పాపంలో పాపం చేశారు, సో ఇతన్ని నేను నరకానికి తీసుకెళ్ళాలి, ఇది నాకు సంబంధించిన వ్యక్తి అంటారు. అందుకనే మనము అపోస్తల కార్యము 9వ అధ్యాయము తీయద్దు చెప్తున్నాం. 9వ అధ్యాయంలో పౌలు ఒక దర్శనం ద్వారా తను రక్షించబడినప్పుడు, తను అంధుడు అయిపోయినప్పుడు అననీయతో చెప్తా ఉంటారు. దేవుడు వెళ్ళి అక్కడ ఒక సౌలు అనే వ్యక్తి ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేం ప్రార్థన చెయ్యి అన్నప్పుడు ఒక మాట అంటారు, దేవా ఈ మనిషి నీ నిమిత్తం హింస చేసిన వారు, నింద చేసిన వారు, నీ సంఘాన్ని పాడు చేసిన వారు, ఈ వ్యక్తిని నువ్వు ఎందుకు ఎంచుకున్నావు? ఫిర్యాదు చేస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నారు? నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి అంటే ఆయన ఏం చేస్తున్నారు? నా జీవితంలో అదే అనేకమైన ఫిర్యాదులు ఉన్నాయి. మన పాపము, ఒక పాపం చిట్టా రాసుకుంటూ వెళ్ళామనుకో, ఇలా ఫిర్యాదులు పెరుగుతా పోతాయి మన పైన. నీ పైన నింద లేకుండా దేవుడు ఏం చేసేది తెలుసా? ఆ ఫిర్యాదులన్నింటినీ తీసివేస్తూ వచ్చారు. అక్కడ చూసినట్లయితే ఒక మలిన వస్త్రంలో ఉన్నాయని దేవుడే చెప్తున్నారా? జకర్యా గ్రంథంలో చెప్తున్నప్పుడు దేవుడు ఏం చేయాలి? నువ్వు మలిన వస్త్రంతో ఉన్నావు, నువ్వు నా సన్నిధిలో నించోడానికి అర్హత లేదని గెంటి వేయాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడు దగ్గర నిల్చుండు వారిని పిలిచి ఇతని పై బట్టలు తీసివేయడని ఏం చేస్తున్నారు? నీ యొక్క అపవిత్రమైన మలిన వస్త్రాలని ఏం చేస్తున్నారు తెలుసా? తీసివేస్తున్నారు. తీసివేసి ఎట్లాంటివి ఇస్తున్నారు? బట్టలు ప్రశస్తమైనవి. ఈ యొక్క ప్రశస్తమైన నీ రక్షణకి సాదృశ్యం. ఈ యొక్క వస్త్రాలు ధరించినప్పుడే నువ్వు దేవుని సన్నిధానంలో కూర్చోగలుగుతావు. ఈ యొక్క వస్త్రాలు ధరించినప్పుడే నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో పరిచర్య చేయగలుగుతావు. ఈ యొక్క ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చారు మీ అందరికి, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అంతేకాదు తెల్లని పొగ దేనిపైన ఏమన్నారంట? తెల్లని పాగ పెట్టి వస్త్రములతో అలంకరించి యెహోవా దూత దగ్గర నిల్చుండెను. అది ఇంకా చదవండి. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞాపించెను, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని నీడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములు కాపాడబడవగుదువు. 5వ వచనం చదవండి. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, తెల్లని పాగా పెట్టించుడి. ఇది దేనికంటే అభిషేకానికి గుర్తు. దేవుడు నన్ను రక్షించి తన రక్తంలో కడిగి పవిత్రపరుస్తాం కాకుండా తను నిన్నేం చేసే పరిశుద్ధాత్మతో అభిషేకించుతూ వచ్చాడు. ఈ యొక్క పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని యొక్క సన్నిధానంలో నుంచునే భాగం వస్తుంది. దేవుని యొక్క సన్నిధానంలో నుంచొని తన కొరకు పనిచేసే భాగ్యం వస్తుంది.
చూడండి ఎక్కడి నుంచి దేవుడు నిన్ను ఎక్కడి వరకు తీసుకొస్తూ వచ్చాడు. దేవుడు ఏం చేశారో తెలుసా? అబ్రహాం సంతానంలో నిన్ను నన్ను చేస్తూ వచ్చాడు. ఇది ఏంటి, దేనికి సాదృశ్యం అంటే రక్షణకు సాదృశ్యం. దాని అర్థం 12 గోత్రాలుగా మనల్ని ఏం చేశారు తెలుసా? 12 గోత్రాలు, అబ్రహాం నుంచి 12 గోత్రాలను తీసుకొచ్చారు. అంటే ఇది సహవాసానికి సాదృశ్యంగా ఉంది. దీని ఏం చేశారు? నిన్ను ఒక సహవాసంలో చేరుస్తూ వచ్చారు. అంతేకాదు ఈ యొక్క 12 గోత్రాల నుంచి ఏం చేశారు తెలుసా? ఒక లేవి గోత్రాన్ని తన పరిచర్య కొరకు ఎన్నుకున్నారు. సహవాసం చేసిన నిన్ను ఏం చేశారు తెలుసా? తన మందిరంలో పని చేస్తానికి ఏర్పరచుకుంటారు. అంతేకాదు రాబోయే దినాలు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ యొక్క పరిచర్య లేవి గోత్రం నుంచి నిన్ను ఏం చేస్తున్నారు? ప్రత్యేకించి ప్రధాన యాజకుడిగా చేస్తున్నారు. ఇది దేనికి సాదృశ్యం తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలోకి నువ్వు ప్రవేశించగలుగుతావు. దేవునితో నీకు సంధి కుదురుతుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారంటే దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి నువ్వు చేరలేవు. అందుకనే ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దేంట్లో ప్రవేశిస్తారంట? అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తారు. అంత భయంకరమైన స్థలంలోకి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ యొక్క వస్త్రములు మార్చి పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకించి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలోకి నిన్ను ప్రవేశింపజేశాడు. నువ్వు ఇప్పుడు ఎవరు? ఈ రాజులైన యాజక సమూహం. ఎక్కడ ప్రవేశించావు? ఈ లోకంలో ఉన్న ఈ యొక్క చిన్న చిన్న స్థలాలలో కాదు, నిన్ను ఎక్కడ ప్రవేశింపజేశాడు తెలుసా? అతి పరిశుద్ధ స్థలము, పరలోక రాజ్యంలో నిన్ను ప్రవేశింపజేశారు. ఈ యొక్క రక్షణ వస్త్రం లేనిదే, ఈ యొక్క రక్షణ వస్త్రం లేనిదే ఎవరు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేరు, పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు. యేసుక్రీస్తు ప్రభువారిని ఏ దినాన నువ్వు అంగీకరించావో, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కరిగి పవిత్రపరిచి ఏ దినాన్ని ఒప్పుకున్నావో ఆ దినాన నీ పేరు ఎక్కడ రాయబడ్డది? జీవగ్రంథంలో రాయబడ్డది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనకి ఇగో ఈ యొక్క స్థలాన్ని నేను ఈ పరలోకంలో పెట్టాను అంటాడు. అందుకనే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో ఏముంటది? నీకు స్థలము, మీకు మీ అందరికీ ఒక స్థలం ఉంది. బహుశా ఇక్కడ ఈ స్థలం లేకపోవచ్చు, లేదంటే ఆ స్థలం లేకపోవచ్చు. కాకపోతే ఎక్కడుండి స్థలం? పరలోకంలో స్థలం ఉంది. దానికి సంతోషించాలి. మీ అందరికి మీ పలానా ఎజ్రాన్న ఇగో నీకు ఈ స్థలాన్ని ఇస్తున్నా అని అక్కడ రాసి పెట్టాడు. పలానా అక్కకి ఇగో ఈ స్థలాన్ని ఇస్తున్నా అని రాసి పెట్టాడు. మీ అందరికి ఎక్కడుందంటే స్థలము పరలోకంలో ఉంది. అంతకొరకు నువ్వేం చేయాలి? నీకు వస్త్రాన్ని ఇస్తాం కాకుండా, పరిశుద్ధాత్మని ఇస్తాను కాకుండా నిన్ను తీసుకెళ్ళి ఎక్కడి నుంచి పెట్టారట? అతి పరిశుద్ధ స్థలంలోకి నుంచినే భాగ్యాన్ని ఇస్తున్నారు. నువ్వు అక్కడ కూడా నువ్వు ఎంతమందిని అయితే రక్షిస్తావో వాళ్ళందరిపైన నువ్వు ఏలుబడి చేస్తానికి దేవుడు నీకు ఒక అధికారం ఇస్తారు, ఒక కిరీటం ఇస్తారు నీ అందరిపైకి. ఆ ఒక కిరీటాలతో నువ్వు ఏలుబడి చేస్తావు. అక్కడ నువ్వు కూడా రాజుగా ఉంటావు. మనము ఈ యొక్క దేశంలో చూస్తాం కదా, మహారాజు, సామంతరాజులు అని, మంత్రులు అని ఒక చిట్టా ఉంటుంది. ఏంటంటే మహారాజు ఏం చేస్తారు? పరిపాలిస్తారు. చిన్న చిన్న రాజ్యాలుగా విడదీసి వాళ్ళపైన చిన్న చిన్న రాజులు పెడతారు. అట్లా మనకి పైగా పెద్ద రాజు యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే మా కింద ఏం చేస్తాం తెలుసా? మనందరు రాజులుగా ఏం చేస్తాం? చిన్న చిన్నగా రాజ్యాల్ని పరిపాలిస్తాం. ఆయన రాజ్యం రాబోతుందని ఇది మనకు తెలుసు కదా, ఆయన రాజ్యం రాబోతున్నది. ఆ రాజ్యంలో మనమందరము ఏలేవారు ఉంటాం. నువ్వు రాజువి, నువ్వు యాజకుడు, నువ్వే రాజువి. ఈ లోకంలో బహుశా మనం చూసినట్లయితే అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అనేక వాళ్ళు, అవునా? కానీ ఒక్క ప్రతిఫలం ఉండకపోవచ్చు. కానీ ఆ దేశంలో నీ వెనుకనే తిరుగుతారు వాళ్ళు. ఎక్కడ? అందుకనే మనం చూస్తాము లూకా రాసిన సువార్తలో 15వ అధ్యాయంలో లాజర్ ఎక్కడ ఉన్నారంట? అబ్రహాం రొమ్మున ఉన్నారు. ధనవంతుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు కింద ఉన్నప్పుడు అసలు ఏమాత్రం పట్టించుకోలేదు ఎవరిని? లాజర్ని. వాళ్ళ కుక్క బిస్కెట్లు కూడా, కుక్క రొట్టె ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేయడానికి ఇష్టపడలేదు. కానీ పైకి వెళ్ళినప్పుడు లాజర్తో చిట్కెన వేలు చుక్క ఎవరైనా అడుగుతారా? ఇప్పుడు కింద అంత వారిని ఎందుకు అడగాలి? అదే కొద్ది క్షరం కూడా మనం అంటాం కదా,
సిగ్గు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ఒక గబుక్కన మన కింద ఉన్నవాడు హైయర్ స్టేజ్కి వెళ్ళారు అనుకోండి, మన కింద పని చేసినవాడు మనకన్నా ఎక్కువ సంపాదించుకొని ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగేది ఏంటి అనే ఒక నాముషి ఉంటాం, ఫీల్ అవుతాం. అవునా? కానీ ఇక్కడ లాజర్ ఆ నామషి కూడా లేదు. ఎందుకు? యాతన పడుతున్నారు నరకంలో, నరక యాతన పడుతున్నారు. అయితే ఆ ఒక నరక యాతన పడుతున్నప్పుడు ఏమని రిక్వెస్ట్ చేస్తారు? ఒక చిటికెన వేలు, సరే చిటికెన వేలు వస్తుంది, కనీసం లాజర్ని కింద పంపి, ఇవన్నీ ఫిర్యాదులు రిక్వెస్ట్ చేస్తున్నారు. కింద ఎవరు వెనకాల తిరిగారు? లాజర్ కనీసం రొట్టె ముక్క దొరుకుతాయని ధనవంతుడు చుట్టూ తిరిగారు. ఇప్పుడు పైన లాజర్ చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? ధనవంతుడు. ఇది మన నీ స్టాండర్డ్. ఇక్కడ తిరిగి వీళ్ళు పట్టించుకోవచ్చు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఒక సింహాసనం పైన నువ్వు కూర్చున్న తర్వాత కింద ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఈ మనిషినా నేను ఇన్నాళ్ళు అనవసరంగా నా దగ్గరకు వచ్చినప్పుడు అనవసరంగా తృణీకరించాను, కొద్దిగా మంచి చేసుకుంటుంటే నేను కనీసం తన పక్కన స్థలం దొరికేదేమో. అప్పుడు వాళ్ళు రియలైజేషన్ అవుతారు. దేవుడు నిన్ను ఏం చేశాడు సార్? రాజుగా చేస్తాడు, నిన్ను యాజకుడిగా చేశాడు, నీ యొక్క మలిన వస్త్రాలు తీసివేశాడు, నేను తల పాగాగా పెట్టాడు, తన సన్నిధిలో పరలోక రాజ్యంలో నిన్ను నిలిచిండబెట్టాడు. ఇలాంటి దేవుడు, ఎంత గొప్ప దేవునికి మనము నిజాన్ని చెప్పడానికి అర్హత ఉందా? నించోడానికి కూడా అర్హత లేదు మనకి. తన సన్నిధిలో నించోడానికి కూడా అర్హత లేదు. నీకు లేదు, నాకు లేదు, అంతా పాపులము. ఒకవేళ బహుశా ఎవరికన్నా ఇప్పుడు కూడా దేవుడు మనల్ని రక్షించి మనల్ని సమకూర్చి దేవుని సన్నిధిలో పెట్టినా కొన్నిసార్లు చెడ్డ పనులు చేస్తాం. కొన్నిసార్లు అయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు తెలుసా? నిన్ను మళ్ళీ క్షమిస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ వస్త్రాలు తీసివేస్తున్నారు. మళ్ళీ నిన్నేం చేస్తున్నారు? నూతన పరుస్తున్నారు. నిన్ను మళ్ళీ ఏం చేస్తున్నారు? ధైర్యపరిచి ముందుకెళ్ళమని చెప్తున్నారు. ఇంత గొప్ప దేవుడు ఎక్కడ మనకి ఉండడు. దేవుడు కాని జనం నువ్వు. కానీ ఇప్పుడు అందుకనే మనం చూస్తాము, అక్కడ కొన్ని చక్ర గ్రంథంలో రాస్తారు, వీరు నా జనులని చెప్పుకుంటారంటే ఎవరు? మనము నేను యేసుక్రీస్తు ప్రభువాడి యొక్క యేసుక్రీస్తు వారిని లేదంటే క్రైస్తవుని నువ్వు చెప్పుకోవడం అవసరం లే. దేవుడే వచ్చి ఏం చెప్తాడు తెలుసా? ఈ యొక్క హెజ్రా లేదంటే ఈ యొక్క తమ్ముడు ఎవరికి సంబంధించినాడు? నాకు సంబంధించినాడు, నేనే వాళ్ళకి దేవుణ్ణి, నేను వాళ్ళకి దేవుణ్ణి అని దేవుడే అంతగా నన్ను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమిస్తారు. తన ప్రియకుమారుని ఇచ్చారు. అంతేకాదు, ప్రియకుమారుని ద్వారా రక్షణనిచ్చారు, రక్షణ ద్వారా పరిశుద్ధాత్మనిచ్చారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం చేస్తున్నారు తెలుసా? నిన్ను తన పని కొరకు నియమించుకున్నారు. ఇప్పుడు కాదు, అనాది కాలం భూమి పునాది వేయబడక మునిపే. కానీ సమయం వచ్చినప్పుడు, నీ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్నేం చేస్తే తెలుసా? తన కొరకు ఏర్పరచుకోడు. నువ్వు బలహీనుడివే. చూసినట్టు సౌల్లాగా మనకు కూడా అనేకమైన ఫిర్యాదులు ఉంటాయి. ఒకవేళ మనం ఏదైనా పని కోసం నించున్నాక, దేవుని పని కోసం నించున్నాకో, అందరు చుట్టుముట్ల వీరొద్దు, వీరిలో ఈ దోషం ఉంది, వీరిలో ఈ పాపం ఉంది, వీరు ఈ పనికి పనికిరారు, ఇటు ఈ పనికి యోగ్యుడు కాదు అని చాలా మంది పక్కన నూకేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఐ యామ్ చూజన్, నేను ఎన్నుకున్నాను నిన్ను, నేను ఎన్నుకున్నాను. ఇదే మాట చెప్తా అననీయతో. ఇంకో మాట ఉండరు అననీయతో. అవన్నీ నిజాలే. సంఘాన్ని నాశనం చేసింది నిజమే, పాపాలు చేసింది నిజమే, దూషణ చేసింది నిజమే, అవన్నీ నిజాలే. కానీ దేవుడు ఏం చేస్తున్నారు తెలుసా? అవన్నీ నిజాలన్నీ త్రోసివేస్తలే. ఐ యామ్ చూజన్, నిన్ను నేను ఏర్పరచుకున్నాను. రాబోయే దినాల్లో ఒకవేళ నువ్వు నీ పైన ఫిర్యాదులు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఆయన నా సేవకుడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాను, లేదంటే ఈయన నా తమ్ముడు, అంటే నా పరిచారకుడు అని దేవుడు ఏం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నీ పక్షాన నిలబడతారు. నువ్వు దేవుని పక్షాన నిలబడ్డావు అనుకుంటున్నావేమో, కానీ నీ పక్షాన దేవుడే నిలబడ్డారు. అది నీ దేవుడున్న సామర్థ్యం. బహుశా నీ దేవుడికున్న సామర్థ్యం నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావేమో, కానీ ఆ దేవుడికున్న సామర్థ్యము ఏంటిదో రాబోయే దినాల్లో నువ్వు చూస్తావు. అంత గొప్ప దేవునికి మనం ఏం చేయాలి? చూసినట్లయితే ఈ యొక్క హగ్గై చక్రయ్య చూసినట్లయితే
మన మందిరం లాగానే పునాది మాత్రం వేయబడ్డది, జస్ట్ పునాది మాత్రం వేయబడ్డది. చూసినట్లయితే మీరు హెజ్రా గ్రంథం చదవండి, ఒక 3 అధ్యాయం 4 అధ్యాయం 5 అధ్యాయం చదవండి. అక్కడ ఆపివేస్తూ వచ్చింది. 5 అధ్యాయం 4 అధ్యాయము ఆఖరి వచనం చదవండి, మందిరం పనులు నిలిపివేయబడ్డాయి అని ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నారు తెలుసా, హగ్గాయి జకరియని పురుకొల్పుతూ మళ్ళీ మీరు నా సన్నిధిలో నుంచినే భాగ్యం మీకు ఇస్తున్నాను అని వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళు నడిపిస్తూ వచ్చారు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఏం చేశారు, ఆయన రక్షకుడిగా ఉన్నారు, విమోచకుడిగా ఉన్నారు, నీ పాపములను తీసివేసి మలిన వస్త్రాలను తీసివేసే వారుగా ఉన్నారు, తన సన్నిధిలో పరలోక రాజ్యంలో నీకు నిలబెట్టేవాడుగా ఉన్నారు, నిన్ను రాజుగా చేసిన వాడుగా ఉన్నారు, నిన్ను యాజకుడిగా చేసిన వాడుగా ఉన్నారు, నిన్ను పనివారిగా చేసిన వాడుగా ఉన్నారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే నిన్ను నడిపించే ఇలాంటి దేవుని మనం ఏం చేయాలి, ఆరాధించాలి. ఎంత ఆరాధించినా మనకు తక్కువే. మనం అనుకుంటాం నేను 2 మాటలు చేసేసి దేవునికి ఏదో గొప్ప కార్యం చేసామనుకున్నాం, కానీ మనం ఎంత ఆరాధన చేసినాం. మనం ఒక 10,000 ఇస్తేనే అన్నా నీకు చాలా వందనాలన్నా సాష్టాంగ నమస్కారాలు చేస్తాం. దేవుడు నీకు ఇంతగానం చేస్తే ఆయన ఎదుట సాగిలో పడవడం కదా. మా అనుదినం మనం ఏం చేయాలి, దేవుని స్తుతించే వారుగా ఉండాలి. ఈ యొక్క రక్షణను బట్టి దేవుడు ఇచ్చే నీకు చూపించిన కృపకై, ప్రేమకై నీకు కనిపించేది కొద్దిగా కనిపిస్తుంది, కానీ నీకు కనిపించకుండా దేవుడు నీ వెనకాల చాలా చేస్తున్నాడు. అది సమయం వచ్చినప్పుడు, అందుకనే మరియతో అంటారు కదా, నా సమయం ఇంకను రాలేదు, నా సమయం వస్తే కానా పెళ్లిలో చూసిన అద్భుతము మరొకసారి మనం అప్పటి వరకు వాళ్ళ ఎవరికి తెలియలే, చూడలే, అప్పటిదాకా చూడలే. కానీ యేసుక్రీస్తు వారు ముందే చూశారు. ఆగండి, నాకు ఒక సమయం ఉంది, ఆ సమయం వరకు ఆగండి, ఆ సమయం వచ్చినప్పుడు నేను చేయాల్సిన పని నేను చేస్తా. అట్లా దేవుడు మన పక్షాన నుంచి, ఒకవేళ ఆ దేవుడే మనకు లేనట్లయితే నా గమ్యస్థానం ఏంటి తెలుసా, నరకము. ఎప్పుడో నశించిపోతుంది. కానీ నన్ను ఏం చేసేది తెలుసా, రక్షించుకున్నారు, పాపం నుంచి విడుదల అనుగ్రహించారు, మలిన వస్త్రాలు తీసివేశారు, రాజుగా చేస్తూ వచ్చారు, యాజకుడిగా చేస్తూ వచ్చారు, ప్రధాన యాజకుడిగా చేస్తూ వచ్చారు, ఇంకొకటి నిన్ను నడిపిస్తూ వస్తున్నారు. ఇలాంటి దేవుని మనము ఆరాధించే బద్దులంగా ఉన్నాం. అలాంటి దేవుని మనం ఏం చేద్దామంటే కొన్ని నిమిషాలు ఒక సహోదరుడు ఆల్టర్నేట్గా మనం ఏం చేద్దామంటే ఆరాధించడం. ఆ విధంగా దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగా. ఒక సహోదరుడు ఒక సహోదరి